హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రీవియస్ వీడియోలో గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ ఎగ్జామ్ అండ్ కంప్యూటర్ రిలేటెడ్ ఆల్ ప్రొఫెషనల్ కోర్సెస్కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ బిట్స్ అనేవి డిస్కస్ చేశాం. సో మీరు ఆ వీడియో మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ వీడియో చూసిన తర్వాత చూడండి. సో ఇవాల్టి వీడియోలో అదే ఆపరేటింగ్ సిస్టమ్ సబ్జెక్ట్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అనేవి చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు టాపిక్, వీడియోని లైక్ చేసి మీరు మన ఛానల్కి కొత్తవారు న్యూ అయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు ద టుడేస్ న్యూ టాపిక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎంసీక్యూ. సో ఫస్ట్ నెంబర్ 1 క్వశ్చన్ వచ్చేసి, ద పార్ట్ ఆఫ్ ది కంప్యూటర్ సిస్టమ్ ఇన్ charge of managing the hardware and utilization of its resources is. కంప్యూటర్ సిస్టంలో ఏ పార్ట్ అనేది చార్జ్ తీసుకునేది మేనేజ్ చేయడానికి హార్డ్వేర్ని మరియు రిసోర్సెస్ యూటిలైజేషన్ని. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ టేక్ చార్జ్ ఆఫ్ మేనేజింగ్ ద హార్డ్వేర్ అండ్ ద యూటిలైజేషన్ ఆఫ్ ఇట్స్ రిసోర్సెస్. సెకండ్ ఎంసీక్యూ వచ్చేసి, ద ఏరియా వేర్ ఏ ప్రోగ్రామ్ ఈజ్ లోడెడ్ ఫర్ ఎగ్జిక్యూషన్. ఏ ఏరియాలో ప్రోగ్రామ్ అనేది లోడ్ చేస్తామో ఎగ్జిక్యూషన్ కొరకు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ప్రైమరీ మెమరీ. సో ప్రైమరీ మెమరీని ఇంకో 2 పేర్లు ఉన్నాయి, ఇంటర్నల్ మెమరీ, మెయిన్ మెమరీ. సో ప్రైమరీ మెమరీలోనే మనం ప్రోగ్రామ్ని లోడ్ చేస్తాము ఎగ్జిక్యూషన్ కొరకు. ఎగ్జిక్యూషన్ హార్డ్ డిస్క్లో ఉన్న ప్రోగ్రామ్ని మనం మెయిన్ మెమరీలోకి లోడ్ చేస్తాము ఏదైనా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేయడానికి. సో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ద ఇన్ఫర్మేషన్ ఫైల్స్ సేవ్డ్ ఆన్ ది కంప్యూటర్ డిస్క్ దట్ అన్ ఆపరేషన్ సిస్టమ్ కీప్స్ ట్రాక్ ఆఫ్ ఈజ్. సో ఇన్ఫర్మేషన్ ఫైల్స్ అనేవి కంప్యూటర్ డిస్క్లో స్టోర్ చేస్తాం కదా. సో అయితే దాని ఒక ఆపరేషన్ సిస్టమ్ ఎక్కడ కీప్ చేస్తుంది ఆ ఫైల్స్ని, ఆ ట్రాక్ని కానీ ఆ ఫైల్ని కానీ. సో దీనికి ఆన్సర్ లొకేషన్, యాక్సెస్ టైమా, మోడిఫైడ్ టైమా. సో దీనికి ఆన్సర్ వచ్చేసి అన్ని, ఆల్ ఆఫ్ దీస్. ఫోర్త్ వన్ చూద్దాం ఇప్పుడు. The operating system that allows a single user to simultaneously perform several tasks is. ఒక సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ సైమల్టేనియస్గా సెవరల్ ఆపరేషన్స్ చేసేవి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అని అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మల్టీ టాస్కింగ్. సో ఫిఫ్త్ ఇంపార్టెంట్ బిట్ వచ్చేసి, ద టైప్ ఆఫ్ మషిన్స్ దట్ యూజ్ ద మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్. ఎలాంటి టైప్ ఆఫ్ మషిన్స్లో మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తాము. సో దీనికి ఆన్సర్ వచ్చేసి బి, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. ఇప్పుడు 6th వన్లోకి వెళ్దాము. ద ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్డ్ ఇన్ ద ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ఈజ్. సో ట్రాఫిక్ కంట్రోల్ సిస్టంలో వాడే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అని అడుగుతున్నాడు. సో మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమా, మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమా, రియల్ టైమా, లేకపోతే మల్టీ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమా. సో దీనికి ఆన్సర్ వచ్చేసి రియల్ టైమ్. సో రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో డేటాని రియల్గా అబ్జర్వ్ చేయాలి కాబట్టి దాన్ని యూజ్ చేస్తాము. 13th వన్, the file organization in which all the records have the same size and field format and a fixed size is. ఏ ఫైల్ ఆర్గనైజేషన్లో రికార్డ్స్ అన్నీ సేమ్ సైజ్లో ఉంటాయి, అదేవిధంగా ఫీల్డ్ ఫార్మాట్స్ అన్నీ ఫిక్స్డ్ సైజ్లో ఉంటాయి. సో అది ఏ ఫైల్ ఆర్గనైజేషన్ అంటున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్. సో సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్లో రికార్డ్స్ అన్నీ సేమ్గా ఉంటాయి, సేమ్ సైజ్ కలిగి ఉంటాయి, అదేవిధంగా ఫీల్డ్ ఫార్మాట్స్ అనేది ఫిక్స్డ్ సైజ్లో ఉంటాయి. 14th one, a small area of memory that stores the data while it is being transferred between 2 devices. 2 డివైసెస్ మధ్య డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఏ మెమరీలో డేటా అనేది స్టోర్ చేస్తామంటున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి బఫర్. సో బఫర్లో డేటా అనేది స్టోర్ చేస్తాము 2 డివైసెస్ మధ్య డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు. 15th one, the operation in which the CPU waits for a device to be ready for an input-output operation is. ఏ ఆపరేషన్లో CPU వెయిట్ చేస్తుంది ఒక డివైస్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ రెడీ కొరకు. సో ఐఓ ఆపరేషన్ రెడీ కొరకు CPU అనేది వెయిట్ చేస్తుంది ఏ డివైస్ కొరకు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి సి, పోలింగ్లో CPU అనేది వెయిట్ చేస్తుంది ఒక డివైస్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ రెడీ కొరకు. 16th వన్, ఏ ప్రోగ్రామ్ దట్ మిస్బిహేవ్స్ ఓన్లీ వెన్ సర్టెన్ కండిషన్ హోల్డ్ ట్రూ ఈజ్. ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఒక కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు ప్రోగ్రామ్ అనేది మిస్బిహేవ్ చేస్తుంది. సో ఆ కండిషన్ ఏంటంటే లాజిక్ బాంబ్. సో లాజిక్ బాంబ్ అక్కరైనప్పుడు ప్రోగ్రామ్ అనేది మిస్బిహేవ్ చేస్తుంది. 17th వన్, ద 16-bit ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్. 16-bit ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన ఓఎస్ ఏది అని అంటున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి బి, డాస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో డాస్ అంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు 18th వన్, the part of Unix that contains all modules necessary for the process, memory, files, devices and security management is. యూనిక్స్లో ఒక పార్ట్ అనేది కలిగి ఉంటుంది ఆల్ మాడ్యూల్స్ని,
మెమరీ ఫైల్స్ని, డివైజెస్ని మరియు సెక్యూరిటీ మేనేజ్మెంట్ని. సో దీని కాన్సెప్ట్ వచ్చేసి కెర్నల్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో స్టేట్ 2 ఆర్ ఫాస్ట్ అని చూద్దాం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.